గురువు గారు మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయండి ఇందులో పూర్తిగాను. అందువల్ల మీనరాశి అనుకూలం 44%, ప్రతికూలం 56%. అలాగే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1 ఉంది. వీరి రాశిలో ఉగాది సమయానికి పంచగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అందువల్ల మీనరాశి వారికి ప్రస్తుతానికి వారి రాశిలోకి శని రాబోతున్నాడు కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఒకటి ఉంది. తప్పకుండా ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ఆంజనేయ స్వామికి, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకి లొంగకుండా వీళ్ళు సనాతన ధర్మం చెప్పిన విధంగా నడుచుకుంటూ ధర్మంగా ఉంటూ, ప్రధానంగా ఏ రాశి వాళ్ళైనా ఎవరైతే తల్లిదండ్రులను పూజిస్తారో, తల్లిదండ్రులను గౌరవిస్తారో, గోసేవ చేస్తారో, సనాతన ధర్మాన్ని నమ్ముతారో వారికి ఎలాంటి గ్రహదోషాలు ఉండవు.